గాయ్స్! నేను మీ సాయితరిణి అండ్ వెల్కమ్ టు ఎండ్ ద వ్లాగ్. ఈ వ్లాగ్‌లో అయితే నేను నా 8th మంత్ మిడ్‌లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను డెలివరీ కోసము రాజమండ్రికి. సో, ఫస్ట్ అంతా నేను వ్లాగ్ తీయాలన్న థాట్ నాకు ముందు నేను మర్చిపోయాను. అండ్ సడెన్‌గా దారిలో ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకప్పుడు గుర్తొచ్చింది. అయ్యయ్యో! వ్లాగ్ తీయలేదే అని చెప్పి. సో, ఇంకా నేను స్టార్ట్ అయ్యేటప్పుడు వ్లాగ్ అయితే తీసుకున్నా అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా మేము రాజమండ్రి వెళ్తున్నాము. అండ్ మేమైతే ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యామనమాట 3 ఆ టైంకి. అండ్ వెళ్ళేసరికి మాకు 6 అయింది. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా వాటర్ బాటిల్ డిక్కీలో పెట్టేసి మర్చిపోయాను. సో, నాకు మొత్తం పట్టిన 4 అవర్స్ టైమ్ గ్యాప్‌లో నాకు డీహైడ్రేషన్ అయితే బాగా అయ్యింది. సో, మధ్యలో ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. జనరల్‌గా ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నేను బయట వాటర్, కూల్ వాటర్ అలా ఎక్కువ తీసుకోలేదు. సో, ఓన్లీ ఇంట్లోనే నా పర్సనల్ వాటర్ బాటిల్ మెయింటైన్ చేసుకునేదాన్ని. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి బాగా మబ్బు పట్టింది రాజమండ్రిలో. నేనైతే వర్షం పడిపోతుందేమో అనుకున్నా. బట్ వర్షం ఏమీ పడలేదు. చిన్నగా మళ్ళీ ఎండ అయితే వచ్చింది. అండ్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ అయితే అయ్యింది. వర్షం ఏం పడలేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి ఇంకా ఆ రోజుకి రెస్టే. అండ్ ఆల్రెడీ మేమైతే ఒక 2 హాస్పిటల్స్ చూసాము. బట్ ఒకటైతే ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. కోస్టల్ మెటర్నిటీ అండ్ కార్డియాక్ సెంటర్ రాజమండ్రి. సో, ఈ హాస్పిటల్‌కైతే ఇంకా మేము వెళ్ళాలి. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంటికొచ్చేసిన నెక్స్ట్ డే మా మమ్మీ ఇంకా తాటిగారులు అయితే చేసింది. నేను ముందు నుంచి అడుగుతున్నాను. అండ్ అప్పుడు కూడా సీజన్ కాబట్టి ఇంకా తాటిగారులు అయితే అడిగాను. అండ్ రెసిపీ వచ్చేసి మనం 1 కప్ ఇప్పుడు తీసుకున్న గిన్నెలో అది 1 కప్ అనుకుంటే 1 కప్ తాటి పేస్ట్‌కి 1 కప్ సుజీ రవ్వ అలానే 1/2 కప్ బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలైతే మనం తీసుకోవాలి. సో, 1 కప్ తాటి పేస్ట్, 1 కప్ సుజీ, 1/2 కప్ బియ్యపిండి, 1/2 కప్ ఏమో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. బట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి ఫ్లేవర్ నాకు చాలా ఇష్టము. అండ్ బెల్లం కూడా ఇక్కడైతే మేము కొంచెమే తీసుకున్నాము. ఎక్కువ స్వీట్ ఎందుకు అని చెప్పి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ బెల్లం తురుము అయితే వేసుకోవచ్చు. సో, అన్నీ వేసుకున్న తర్వాత పేస్ట్ మనం శుభ్రంగా కలిపేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. సో దట్ మనకి వేసిన సుజీ, బియ్యపిండి ఇవన్నీ కొంచెం మెత్తబడతాయి. సో, 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా గారెలు అయితే వేసేసుకోవాలి.
అండ్ గారెలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా! సో, టేస్ట్ అయితే చాలా బావుంటాయి. మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. ఇన్‌కేస్ తాటికాయలు దొరికితే గనక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మీ సాయి తల్లి. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.